నేను చూపిస్తా. పోవా నీతో ఎవరో లేదు చేసుకుంటే మీటింగ్ పెట్టుకొని చేసుకోపో. ఇదే బెదిరింపు, ఇదే చెప్పు మాట్లాడకపో. నువ్వు నేను ఇక్కడ కూర్చున్నా, నేను ప్రశాంతంగానే ఉన్నా. నువ్వు ఈడ ఎట్లా కూర్చుంటావు? ఇది జాగా అంటే ఏందని న్యూసెన్స్ నా ఇష్టం. ఓడి ఇట్లనే వేస్తాడు. ఎట్లా పోయేటోడు ఎట్లా నీకు ఓడు ఏమన్నాడన్న? నేనే చెప్పు. దారి పోతలేదు, ఇట్లా దారి పోతలేదు. దారిలో టెంట్ వేసినోడు ఆడ అద్దంటే టెంట్ ఉండాలంటే కంపల్సరీ ఉండాలంటుండు. 30 లక్షలు తీసుకుని 5 ఏళ్ళ నుంచి లెక్క అడుగుదామంటే నువ్వేం కోఆపరేట్ చేయవు. ఏమనంటే నీకెందుకు అంటావు? ఏం కోఆపరేట్ చేయాలా? నువ్వు లెక్కలు చూడు. 24 గంటలు డీసీఓకు కలెక్టర్ తెలుసుకుంటూనే ఉంటా. మీరేమో మంచిగా ఉండుర్రి. నీకు అదే అడిగా ప్రశ్నించే హక్కు లేదా నీకు? నువ్వు షేర్ హోల్డర్ కాదా? అన్ని మాట్లాడతారు. ఇక ఉన్న మాట అంటే లొల్లి పెట్టుకోవాలి మీతోటి. ఎవడున్నారా చెప్పిరి, దర్జనంగా తీసి చెప్పిరి. నా పేరు వినోద్ రెడ్డి, అంకాపూర్ రైతును. సొసైటీకి మా గుర్రెడ్డి దాస్ సంఘం వాళ్ళు 5 లక్షలు ఇచ్చారు 7 సంవత్సరాల కిందట. 4 సంవత్సరాల కిందట ప్రస్తుత ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు 4 సంవత్సరాల కిందట 25 లక్షలకు పిఎస్సి గోదాం కొన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న చైర్మన్ మారగంగారెడ్డి గారు, ఆయన మార్కెట్ చైర్మన్గా కూడా ఉన్నారు. అయితే వారు ఆ 30 లక్షల లెక్కలు ఖర్చులు జమలు చూపించడం లేదు. ఈరోజు అడిగితే ఆయన ఏమన్నారంటే, నేను చూపించాల్సిన అవసరం లేదు, నేను ఎందుకు చూపిస్తా అంటే, అది నీ సొంతం కాదు, అది షేర్ హోల్డర్ల డబ్బు కాబట్టి నువ్వు లెక్కలు చెప్పాలంటే చెప్పలేదు. ఈ విషయమై మాకు ఇక్కడ వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఏది గ్రామాభివృద్ధి కమిటీలో మా డైరెక్టర్ దూషించాడని చెప్పి. సాక్షి మా మండలంకు సంబంధం లేకుండా మనోహరాబాదు భోజన్ అనే వ్యక్తి ద్వారా ఫోన్లో మాట్లాడి ఈరోజు వాళ్ళని తిట్టిన దానికి నాకు 12,000 రూపాయల జుర్మానా విధించారు. సరే, గ్రామ కట్టుబాట్లను బట్టి నేను గౌరవించిన. విషయం ఏంటంటే, ఆయనను ప్రశ్నించే గొంతు లేని దానికి నేను ప్రశ్నిస్తున్నా. ప్రశ్నించిన దానికి ఇప్పుడు నా మీద కొందరు దౌర్జన్యంగా దురుసుగా కూడా ప్రవర్తిస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే, కంపల్సరిగా ఇది జనరల్ బాడీ, సొసైటీ సభ్యుల జనరల్ బాడీ పెట్టి 30 లక్షల జమా ఖర్చులు చూపెట్టాలని నేను కోరుచున్నా. ఇప్పుడు చూసారు కదా బెదిరించుడు, ఇక టెంట్ తీసేస్తారట గ్రామాభివృద్ధి కమిటీ వారు. మారగంగారెడ్డి గారు ప్రస్తుతమైన మార్కెట్ చైర్మన్ కూడా. తీసేయండి, ఇక్కడ ఎవరు పర్మిషన్ ఇచ్చినంటే చూపించారట. ఇలా ప్రొద్దున మీటింగ్ జరిగింది 8:30కు. ఆయనకు నాకు వాదన జరిగింది. లెక్కలు చూపించాలి కదా, 30 లక్షలు ఉన్నాయంటే నేను చూపియా, నా ఇష్టం అన్న విధంగా మాట్లాడండి. సొసైటీ పై అధికారులకి చెప్పలేదు. కాకపోతే పోయిన నెల 16వ తారీఖు నాడు ఈ 2 చిన్నవి ఉండే కదా గోదాములు, అవి ఆస్తులు అమ్మినరా లేదా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరని చెప్పి డీసీ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.